మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వాణి. ఈ రోజు భీమవరంలో వేచి ఉన్న పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ రోజు రెండవ సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమ శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పర సృష్టవృద్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈ క్షేత్రాలు 5 క్షేత్రాలని కూడా తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ గునుపూడి భీమవరం క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్యకు కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సులో కాంతివంతంగా కనిపిస్తుంటారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ వర్ణంలో కానీ నలుపు మచ్చలు ఉంటాయి. స్వామివారిలో ఏకశిఖరంలో ఉండడం శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, అలాగే పైన అన్నపూర్ణ అమ్మవారు ఇద్దరు కూడా ఏకశిఖరంలో ఉండడం ఇక్కడ క్షేత్రానికి ప్రత్యేకమైన విశేషం. ఈ క్షేత్రం అలాగా దేదీప్యమానంగా ఈ 2వ వారం కార్తీక మాసంలో ప్రదోషకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో ప్రారంభమైంది. వివిధ క్షేత్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా, జిల్లాల నలుమూల నుంచి కూడా భక్తులందరూ స్వామివారిని దర్శించుటకు వస్తున్నారు. స్వామివారి అనుగ్రహానికి పాత్ర అవుతున్నారు. ఓం నమ శివాయ. పాటు భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కార్తీక సోమవారం సందర్భంగా 2వ రోజు ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కదా, వాటి చాలా బాగా జరుగుతున్నాయి పూజలు. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము, పశ్చిమ గోదావరి జిల్లా. మేము ఎప్పుడు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ దర్శనం చేసుకుంటూ ఉంటాం. పంచారామాల్లో ఒకటైన ఈ క్షేత్రం మమ్మల్ని చాలా అందరికీ జరిగే విషయంగా స్వామివారు మాకు దర్శనం ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. చంద్రుడు ప్రతిష్ఠించింది, కానీ అమావాస్యకి గోధుమ వర్ణం, పౌర్ణానికి శ్వేతవర్ణంలో మారుతుంది. అక్కడ ప్రత్యేకత చంద్రుడు ప్రతిష్ఠించింది. కానీ శివాలయంలో చాలా ప్రత్యేకంగా బాగా భక్తులు బాగా వస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటారు. చాలా బాగా జరుగుతూ ఉంటాయి అభిషేకాలు. అవి అలంకరణ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఆ స్వామి గారికి ఎప్పుడు నిత్యం అనుష్ఠానాలు జరుగుతూ ఉంటాయి. నిత్యం అలంకరణ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. వెలసి ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయం ఇది. ఇక్కడ పుణ్యకార్యాలు ఎక్కువ జరుగుతాయి. భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. విదేశాల నుంచి చాలా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. చాలా మంది వస్తారమ్మా, చాలా తృప్తి పొందుతారు. చాలా సేవలు మేము కూడా ఎక్కువగా సేవలు చేస్తూ ఉంటాము. మమ్మల్ని దేవస్థానం వాళ్ళు చాలా మర్యాదగా చూస్తారమ్మా. మాకు ఎంతో తృప్తిగా పొందుతాం. చూసారు కదండి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మరిన్ని వీడియోస్ మేము ముందుంటాము. సుమన్ టీవీ.